ఏమండి మీ పేరు? నా పేరు కనకరాజు అండి. కనకరాజు గారు. కనకరాజు గారు, మీరు అసలు శోభన్ బాబు గారి అభిమాని ఎందుకయ్యారు? అంటే అంతగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన అంశం ఏంటి? నాకు ఫస్ట్ సినిమా 'ఖైదీ కాళిదాస్' సార్. 'ఖైదీ కాళదాసు.' ఆ సినిమాకి నేను మా అమ్మగారు ఆళ్ళతోటి అందరితో సినిమాకి వెళ్ళడం జరిగింది. ఎంత ఏజ్ ఎంత అప్పుడు? నాకు 11, 12 అలాగుంటది ఆ టైంలో. ఆ సినిమాలోని ఇంటర్వ్యూలకి ఒక సోహన్ బాబు చనిపోతాడు. ఆహా! మా అమ్మగారితో చెప్పాను, సోహన్ బాబు గారు చనిపోయారంటే, "ఒరేయ్ బాబు మ్యాట్‌ని బతుకుతారురా, నేను తీసుకెళ్తాను ఎందుకని" చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది ఆ సినిమాకి. ఆహా! యాక్చువల్‌గాన అంటే మనకు తెలిసి సగమే చూసారా? లేదా అప్పటి వరకు గుర్తుందా? అంతేనా మీకు ఆ వయసులో? ఆ వయసు గుర్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి బతుకుతాడురా బాబు, ఇంకో సోహన్ బాబు వస్తాడు, నువ్వేం భయపడక అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది. అలాంటి సంఘటనలు జరిగాయి. అంటే ఆయనంటే ఎక్కువ ఇష్టపడింది మెయిన్ దొరబాబు షూటింగ్‌లోని మా వీధి ఇదేనండి, కనకల వీధి. ఇక్కడ ఆయన ఖాళీగా 15 రోజులు హైకమాండ్ గారు షూటింగ్‌కి క్యాన్సిల్ అయ్యి ఉంచారు ఇక్కడ మన డాల్ఫిన్‌లోని. ఉంచితే నేను రోజు ఎవరొక్కళ్ళు తీసుకొని వెళ్ళి ఫోటో తీయించోడిని. దగ్గరికి వెళ్ళేవారా? వెళ్తే ఒక రోజు క్యాషియర్ అడ్డీసాడు, అక్కడ రిసెప్షన్‌లో ఉంటారు కదా, అలాగా నువ్వు రోజు వస్తున్నావు అలా తీసుకురాకూడదంటే సోహన్ బాబు గారికి చెప్తే ఫోన్ చేసి ఆయన గట్టిగా ఇవ్వడం జరిగింది. మా అభిమానులు ఎవరు వచ్చినా మీరు ఆపకూడదండి, లోపల పంపించండి. ఆయన ఎంతో బాధ, ఎక్కడి నుండో వస్తారు, సుమారు విశాఖపట్నం అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, అంత లాంగ్ నుండి వచ్చిన వాళ్ళని మీరు ఆపకూడదు, వాళ్ళు ఎక్కడి నుండి రావచ్చు, నా మీద అభిమానం కొలది, మీరు ఆపకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. వెళ్ళిన తర్వాత రూమ్లోనే ఒక 5 కూర్చున్నాం. కూర్చొని అలాగా మామూలుగా ఏడ్ చేస్తున్నావు నువ్వు అని అడిగారు. రోజు చూస్తుంటాడు కదా సార్, ఇలాగ వాల్టర్ ప్లాన్స్లోనే బాయ్గా చేస్తున్నాను సార్ అంటే, బాయ్గా చేస్తాను బాగానే ఉంది, ఇన్ని రోజులు పెట్టి సెలవు పెడతాను, పని తీసేస్తారు కదా అన్నాడు. ఆయన నెంబర్ ఇమ్మంటే ల్యాండ్ ఫోన్లు అప్పుడు నెంబర్ ఇస్తే అహ్మద్ గారు మా ఎండి గారు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇలాగా మీరు ఇలాగా తీసేయకండి, అబ్బాయి పాపం నా మీద అభిమానం కొలితే ఇలా తిరుగుతాడు అని అంటే, లేదండి మీరంటే పిచ్చోడు తప్పించి 10 రోజుల పని ఒక రోజు చేస్తాడు సార్, ఆయన మంచి పర్సన్ అంటే ఇలా భుజం తట్టి ఇది జీవితకాలం కాపాడుకో అన్నాడు. నన్ను లేచి 1 గంట అయింది, సరే వెళ్తాం సార్ అని అంటే, లేదు లేదు ఎక్కడికి వెళ్ళిపోతారు, మూర్తి గారు ఎంఎస్ మూర్తి గారు ఉన్నారు కదా, ఎంబీబీఎస్ మూర్తి గారు. ఆయన ఇంత పెద్ద క్యారేజ్ పంపించారు. ఇప్పుడు వైజాగ్ ఎంపీ భరత్ గారి వల్ల తాతగారు ఆయన క్యారేజ్ పంపించడం జరిగింది. సార్ మేము వెళ్తాం భోజనం చేయండి సార్, చంపేశారు ఇది ఎంత ఆవిడ తింటారు, 5 ప్లేట్లు తెమ్మని బాయ్ని ఆ రోజుల్లో 5 వడ్డించి భోజనం పెట్టి తిని వెళ్ళిన దాకా వాళ్ళకోలేదు సోహన్ బాబు గారు. ఆ రోజుల్లో బాయ్కి పిలిచి 500 ఇచ్చారు. బాయ్కి బేట్లు తెస్తారు కదా, ఆయనకి 500 ఇచ్చాడు. మేము అందరం చూసి కొబ్బరి తోటలో ఇద్దరు, మా ఇదిలో 2 కుర్రోళ్ళు ఆశ్చర్యపోయాం. అంటే భోజనం కూడా ఏ హీరో కూడా అలా పెడతారేంటి అని. మాకు ఇక్కడ చిరంజీవి అభిమానులు అనగా, బాలకృష్ణ అభిమానులు అనగా చిన్నపిల్లలే, వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోయారు. నా తర్వాత వచ్చి ఆశ్చర్యపోయారు, అంత శోభన్ బాబు అంటే ఎంత అభిమానం ఎందుకుంది వీడికి, ఎంత పిచ్చి అంటే, ఈయనొకడు నేనొకడు ఇంకొకటి ప్రతి పుట్టినరోజుకి అన్నదానం చేసాం వీధిలోని, ఒక సినిమా వేయించాం. ఆ రోజుల్లో తెర మీద సినిమా, ఇప్పుడు అంటే అన్నీ వచ్చేసి ఛానల్ అన్నీ వచ్చేసి రోజుకో సినిమా మీద ఏం నచ్చితే అది కొట్టి వచ్చి, ఆ రోజుల్లో మేము జనవరి 14 వస్తే సినిమా వేయించాం వీధిలో. లాడులు కానీ ప్రసాద్ అని దసవల్ మేనేజర్ నా ఫ్రెండ్, అలాగే బ్యాంక్ ఎంప్లాయ్ శంకర్ అని కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడు కూడా మా ముగ్గురం కలిపి ఏ కార్యక్రమం చేసాం ఇక్కడ డాబాగడ్లోనే. అంత పిచ్చి. ఈ బొమ్మ కూడా మేము దీనికి సతీష్ కుమార్ గారు అని ఆయన మనకి 3 అడుగులు జాగా ఇవ్వడం జరిగింది. దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దీన్ని ఎమ్మెల్యే గారితో, మేయర్ గారితో, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తోటి, ఇక్కడ పెస్కోప్ ప్రెసిడెంట్ గంటల శ్రీనుబాబు తోటి, వీళ్ళందరితో సంతకాలు పెట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఎవరు ఇబ్బంది పెట్టకుండా మనల్ని సొంత ఓన్ పీస్ అయినా సరే వీళ్ళందరితో సంతకాలు పెట్టించి, అలాగే మా అభిమానులు అందరూ కూడా సాయి సహకారాలు ఒప్పుకినికి వేసుకొని డబ్బులన్నీ కలెక్ట్ చేసి, రవణన్న అతను మాకు పెద్దలు ఉన్నారు, శోభన్ బాబు, తిన్నాదు, నాగరాజు, ఇలాగ ప్రసాద్, ఇలాగ బోల్ మంది మెయిన్ నెంబర్స్ అందరూ కలిపి ఈ డబ్బులు కలెక్ట్ చేసి ఈ విగ్రహాన్ని లేపడం జరిగింది. ఇంత కృషితోటి ఇది కార్యక్రమం చేసి శోభన్ బాబు గారిని ఒకసారి చూసిన తర్వాత ఇంకా ఆయన మీద అభిమానం ఎక్కువైపోయింది. చిన్నప్పటి నుండి మరి ఇంకా ఎక్కువైంది. శోభన్ బాబు గారు అంటే ఒక గౌరవం. అలాగే నువ్వు తల్లిదండ్రులు ఏమైనా భూమి ఇచ్చారంటే, ఇచ్చారు సార్ 3.5 ఎకరాలు అన్నాను.
3.5 ఎకరాలు ఇచ్చారు. సరే నీ దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా కొను, లేదంటే అవి అలా ఉంచుకో, అది రేపొతే నీకు పనికి వస్తుంది అమ్మక అని చెప్పడం జరిగింది. అలాగే నేను నా తమ్ముడికి, మా చెల్లికి, నాకు అలాగే 3 ఎకరాలు ఉంచుకోవడం జరిగింది. ఈ రోజు 50 లక్షలు సార్. అది అంటే మీ అభిమాన హీరో మాటలు నమ్మి, అంటే ఆయన మాటలను గౌరవించి మీరు ఉంచుకున్నారు, జీవితంలో బాగుపడ్డారు. అది ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేశాను సార్. చెల్లికి చేశాను, 2 ఆడపిల్లలు మా కూతుర్లు చేశాను, నా తమ్ముడు చేశాను. అయినా సరే ఆ భూమి అలాగే ఉంచాను సార్, అమ్మలేదు. ఆయన పిచ్చి మీద ఆయనకి ఇచ్చిన మాటని అలా సంపాదించిన డబ్బులతో వీళ్ళందరికీ మ్యారేజ్లు చేశాను తప్ప ఒక్క సెంటు కూడా అమ్మలేదు. ఈ రోజు 50 లక్షలు సార్. అది అంటే మీ అభిమాన హీరో ఇన్ఫ్లుయెన్స్ అంతగా మీకు పనిచేసింది, మీ జీవితానికి జీవితానికి నేను మార్చింది. ఇక ఆటో వేస్తాను, ఆటో మీద ఫోటో ఉంటుంది సార్. మనం అదే వేసుకొని ఆటో నడుపుతూ ఉంటారు, కానీ దాని మీద ఫోటో అయితే ఉంటుందా కంపల్సరీ. వెనకాల సోగ్గాడు తర్వాత ఆటోని కూడా చూపిద్దాం. సోగ్గాడు శోభనాద్రి అని రాసి ఉంటది. శోభనాద్రి గారు, శోభన బాబు గారు సోగ్గాడు తోటి నిక్ కొంపదీసి మీరు కూడా, అంటే మీరు సోగ్గాడు లాగే ఉన్నారు కదా, అలాగే పేరేం పెట్టుకున్నారు. అలాగా అంత మమ్మల్ని గుండెకి అత్తుకునేటట్టు అభిమానం చేసింది శోభన్ బాబు గారు సార్. ఈయన ఎవరో శోభన్ బాబు గారిలా ఉన్నారు. ఇప్పుడు శోభన్ బాబు గారిలా ఉన్నారు, రెడీ అయ్యి వచ్చారు ఈయన. మీ పేరు సార్? నా పేరు అతిశయోక్తి కాదు, నా పేరు శోభన్ బాబు. అంటే శోభన్ బాబు గారిలో ఉన్నానని నాకు తెలియకుండా నన్ను శోభన్ బాబు గారే. నేను నా పేరు మార్చేసుకున్నానండి. నా పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా నేను తలవడం నాకు ఇష్టం లేదు. ఏం పేరు అసలు? కాదు, ఇప్పుడైనా తలవచ్చా? చెప్పాలనుకోలేదు. ఇంకా నా పేరు, మా ఇంటి పేరు కే కుర్మాన, కే శోభన్ బాబు అని అంటారు. నేను ఇక్కడ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో ట్రెజరీ డిపార్ట్మెంట్ లో పనిచేశానండి. అయితే నేను అక్కడ ఆఫీస్లో కానీ మా వీధిలో కానీ ఎక్కడైనా సరే నన్ను, ఇప్పుడు మీరు అన్నది చూసారా శోభన్ కానీ నేను పొంగిపోయాను. నిజంగా నేను శోభన్ బాబులా అనుకుని ఫీల్ అయిపోయి, ఆయన భక్తుడిని నేను మొదటి నుంచి. ఆ ఆనందం వేరు. అందుకని నన్ను మా ఫ్యాన్స్ వాళ్ళు కూడా శోభన్ బాబు అని పిలుస్తారు, స్టేట్ వైడ్ గా కూడా. అది స్టేట్ వైడ్ గా ఎవరైనా కూడా మిమ్మల్ని శోభన్ బాబు పిలుస్తారు. కాదు సార్, అంటే యాక్చువల్ గా తల్లిదండ్రులు ఇచ్చిన పేరును కూడా మార్చుకొని, అంటే తన అభిమాన హీరో, మీ అభిమాన హీరో పేరుని మీ పేరుగా పెట్టుకోవడం వెనక ఏంటి, ఎందుకంత నిర్ణయం తీసుకున్నారు మీరు? నాది జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూడడం అనేది తప్పు, లోకరీత్యా తప్పు కావచ్చేమో కానీ నాకు మాత్రం శోభన్ బాబు గారు అంటే చాలా ప్రాణం అండి. ఎందుకంటే చెప్పే వాళ్ళకి అంత అసక్తిగా ఉంటుంది. నేను 1970వ సంవత్సరం నుంచి శోభన్ బాబు గారి అభిమాని అండి. 1970 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను మంచి మిత్రులు అనే సినిమా చూశానండి. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు దొంగ పోలీసుతో ఆడుకుంటున్నామండి. మా ఏరియాలో ఒక ఆయన కొద్దిగా బ్లాక్గా ఉంటాడు, ఆయన దొంగ, నేను పోలీసు. ఆ పోలీసు ఎవరు అంటే శోభన్ బాబు గారు. అది నాకు తెలియదు, శోభన్ బాబు గారు అని అసలు యాక్చువల్గా నాకు తెలియదండి. శోభన్ బాబు గారు అని ఎప్పుడు తెలిసిందంటే, మా స్కూల్ వైజాగ్ కంచరపాలెంలో అక్కడ ఆల్మోస్ట్ సిటీలో పోస్టర్లు అన్నీ వేస్తారండి. ఆ వేసేటప్పుడు శోభన్ బాబు గారి ఫిగరు మానవదాండ పోస్టర్ చూడడము, తహసీల్దార్ అమ్మాయి పోస్టర్ చూడడము, ఇలా చూసేటప్పటికి మైనర్ బాబు అని శోభన్ బాబు గారు ఇలాగా స్టిల్ ఉంటుందండి, సింగిల్ స్టిల్. అక్కడ నుంచి ఆయన పేరు శోభన్ బాబు. నేను అక్కడ నుంచి పూర్తి ఇన్వాల్వ్మెంట్ అభిమాని, 70లో నుంచి అభిమాని ఇన్వాల్వ్మెంట్ నాడి నుండి నేటి వరకు, అంటిల్ మై బ్లడ్ ఈజ్ రెడ్. నేను శోభన్ బాబు గారు అభిమానిగానే ఉన్నాను. వేరే హీరో అభిమానికి నా జీవితంలో లేదు. నా చివరి జీవితం శ్వాస వరకు నేను శోభన్ బాబు గారి అభిమానిగానే ఉంటానండి. ఆయన అంటే నాకు అంత ఇష్టం. నేను శోభన్ బాబు గారిని 1976వ సంవత్సరంలో చూశానండి తొలిసారిగా. మా తాడిచెట్లపాలెంలో రాజవెళ్ళే షూటింగ్ జరుగుతుంది సార్. రాజవెళ్ళే షూటింగ్ జరిగేటప్పుడు చిన్నపిల్లలు, అప్పుడు మేము హాఫ్ హ్యాండ్ వేసుకొని హాఫ్ డెక్కర్ షూటింగ్కి వెళ్ళాం, శోభన్ బాబు గారిని చూసాం. ఆ సంతోషం గడిచిందండి. అలాగే నేను అరకు వ్యాలీలో పనిచేసేవాడినండి ట్రెజరీ డిపార్ట్మెంట్లో. మన ఐబికే మోహన్ గారు నిర్మించినటువంటి దొరబాబు సినిమా షూటింగ్కి 1 మంత్ ఉన్నారండి. 1 మంత్ శోభన్ బాబు గారు వైజాగ్ అరకు వ్యాలీలో ఉన్నారు షూటింగ్ లో. అప్పుడు నేను తరచూ వెళ్ళి కలవడం జరిగిందండి. ఒకసారి మా పిల్లలు, మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి శోభన్ బాబు గారు పరిచయం చేయడం, ఆయన దీవించడము, ఆయన ఆశీర్వాదం తీసుకోమని ఆశీర్వాదం అడిగానండి. ఆ ఆశీర్వాద ఫలమే ఇదిగోండి, నా కూతురు, మా పాపని చిన్నప్పుడు అన్నగారు దీవించండి మా పాపని, నాకు ఏకైక కూతురు శోభన్ బాబు గారితో. ఓకే, మీ పాప? మా పాప సార్. ఒకసారి క్లోజ్ వెళ్ళండి. ఇది అప్పుడు అంటే శోభన్ బాబు గారి దగ్గరికి మీ పాపను తీసుకుని వెళ్ళి దీవించమని అడిగాను సార్. అడిగితే ఏం చేశారు అప్పుడు? ఆయన అన్నగారు పాప దీవించండి అంటే పాపను ఎత్తుకున్నారు సార్. మా పాపను ఎత్తుకునే ఈ పాప ఈ రోజు ఆబ్స్ట్రిక్షన్ గైనకాలజిస్ట్ ఎండి చేసిందండి, డాక్టర్ అయింది నా కూతురు. అంటే ఆయన ఆస్తవాసి అని నేను భావిస్తున్నాను మనస్ఫూర్తిగా. నేను ఎందుకంటే నాకు శోభన్ బాబు గారు అంటే అంత పిచ్చి అండి, అంత పిచ్చి. ఆయన మీద ప్రతిరోజు సినిమాకి వెళ్ళి మా సోదరులు చెప్పినట్టు
మేము కంతరపాలలో విగ్రహం కట్టాము, ఇక్కడ ఇక్కడ విగ్రహం కట్టాము. అలాగే మేము ఏంటంటే మరి చిన్నప్పటి నుంచి కూడా 16mm తెరల మీద సినిమాలు వేయటము, ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి పూలు చల్లటము, గోల పెట్టడము, దండలు కట్టడం, ఇవన్నీ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈరోజు యూత్ కొంతమంది అనుకుంటున్నారు శోభన్ బాబు ఏంటి ఆయన ఫ్యామిలీ హీరో ఇలా అనుకుంటారు. మా శోభన్ బాబు గారు ఎంత గొప్పవారంటే మా సోదరుడు చెప్పినట్టు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు, ఆ రోజుల్లో ₹1,00,000 తీసుకునే ఏకైక వ్యక్తి శోభన్ బాబు గారు మాత్రమే అని చెప్పారండి. అలాగే చాలా మంది శోభన్ బాబు గారు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారండి. అంతెందుకండి విజయ సంస్థలో శోభన్ బాబు గారు విజయ సంస్థలో ₹1,00,000 తీసుకున్న మొట్టమొదటి హీరో శోభన్ బాబు గారు అండి, గంగమ్మంగ సినిమాకి. అలాగే వసూళ్ల పరంగా కానీ స్టేట్ వైడ్గా రాష్ట్రంలో ₹1,00,00,000 తీసుకున్న రెండో సినిమా జీవనజ్యోతి అండి. ₹1,00,00,000 వసూలు చేసిన జీవనజ్యోతి. అలా కాదు, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ లో ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అభిమానం అయ్యారా లేకపోతే మామూలుగా అభిమానం? అది కాదు సార్, ఎందుకు కరెక్టే. ఆయన రూపం చిన్నప్పుడు ఆయన రూపం నా మదిలో మెదిలింది. ఆయన టక్ చేసే విధానం, ఆయన షూట్ చేసే విధానము, ఆయన తయారయ్యే విధానము, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన నటన, ఆయన క్రమశిక్షణ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి. మీరు అన్నట్టు ఎక్కడైనా శోభన్ బాబు ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళాం అనుకోండి, పేపర్ చదువుతున్నా ఏం చేసినా ఒక పత్రిక చదివినా శోభన్ బాబుని పేరు కనబడితే ఆ పేరు కట్ చేసి జేబులు పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళేవాడి అండి. మీరు శోభన్ బాబు గారు అనగానే ఆయనది ఒక పెక్యులర్ డైలాగ్ డిక్షన్ ఉంటది అని ఏదో సంథింగ్ ఏదో ఉంటది అంటే మీరు చేతురు కానీ అది నాకు గుర్తుంది చెప్తున్నాను. అభిమానులతో మాట్లాడినప్పుడు ఆయన అంటే ఆ డైలాగ్ డిక్షన్ అట్లాగే ఉంటది లేకపోతే క్యాజువల్ గా ఉంటుంది? ఏంటి నెమ్మదిగా ఉండేవారు, నెమ్మదిగా మాట్లాడారు, చాలా నెమ్మదిగా. ఎందుకైనా మీరు అంత కష్టపడి వచ్చారు. దొరబాబు షూటింగ్ అయితే మేమందరం కూర్చున్నామండి. ఆయన అయితే గద్గద స్వరంతో ఏడుస్తూ దాదాపు ఎవరండి ఎవరు ఎందుకు దేనికోసం? నేను సినిమా ఫీల్డ్ మానేసి 2 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఎవరిని దగ్గర రానివ్వలేదు, మీకు ఏనాడు ఎంకరేజ్ చేయలేదు. అయినప్పటికీ అరకు వ్యాలీలో వైజాగ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వచ్చారంటే నేను మీకు ఏమి ఇచ్చాను, ఏ జన్మద అనుబంధం నిజంగా అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు మేము అందరం అన్నగారండి మీరంటే మాకు అభిమానం. మీరంటే ఇది దొరబాబు షూటింగ్ 96 సారీ 94 అనుకుంటాను. 94 మీరేమన్నారు అన్నగారు? బర్త్డే జరిగిందండి అక్కడ. శోభన్ బాబు గారి బర్త్డే కూడా అక్కడే చేసాము. మీరంటే మాకు అభిమానం అండి అన్నగారు అని అన్నారు. అని మేము అందరం అనగానే ఆయన సాటిస్ఫై అయ్యారు. అక్కడ జరిగి ఇంకో విషయం చెప్పాలండి, ఆయన లక్షల ఫోటోలు ఇచ్చి ఉంటారు అభిమానులకి. నేను ఒకరోజు నైట్ శోభన్ బాబు గారి రూమ్కి వెళ్ళిన తర్వాత మా ఆల్బమ్ చూపిస్తున్నాను అనమాట. అందుకని ఇవ్వండి బర్త్డే ఫోటోలు వచ్చాయని తీసుకెళ్ళి అందులోంచి ఒక 2 ఫోటోలు తీశారండి. 2 ఫోటోలు తీసి నేను తీసుకెళ్తానని చెప్పారు. అదేంటండి అన్నగారు మీరు అడగడం ఏంటంటే నా జన్మ ధన్యం. అలాగే శోభన్ బాబు గారితో అప్పుడు శోభన్ బాబు గారికి అన్నగారు తీసుకుంటే ఇచ్చాను అనమాట అండి. అంటే ఆయన అరకు వ్యాలీలో ఫుల్ జనాలు ఫోటోస్ అందరూ పుట్టినరోజుకి ఇలా ఒక దగ్గర పుట్టినరోజు చేస్తే విపరీతమైన జనం. ఆ జనంతో ఉన్న ఫోటో కూడా నేను కడిగించాను. ఆ జనంతో పాటు అన్నగారు తీసుకెళ్లారు, మెమరబుల్ గా ఉంచుకున్నారు. అలాగే శోభన్ బాబు గారు మరి మనం చెప్పినట్టు దగ్గర అక్కడ షూటింగ్ లో కోట్లు పెట్టి సినిమాలు తీసే వాళ్ళు కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదు. అక్కడ పక్కన కూర్చోబెట్టుకునేవారు, మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకునేవారు. ఆయన ఏం తింటే అది మాకు పెట్టేవారు. అంటే పెట్టాక మనిషిని పేద ధనిక చిన్న మేడ అని చూడకుండా ఆయన చెప్పిన సినిమా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఆయన పెడుతున్నారని. ఇప్పుడు మదర్ తెరీసా గారి ట్రస్ట్కి సంవత్సరానికి 5 కోట్లు ఇచ్చేవారండి. అది ఎవరు చెప్పారు? తోటపల్లి మధు గారు చెప్పారు, మేము చెప్పలేదు. తోటపల్లి మధు గారు ఆయన సంవత్సరానికి మదర్ తెరీసా ట్రస్ట్కి 5 కోట్లు ఇచ్చేవారండి. ఆయన కూడా మరి మదర్ తెరీసా మేడం గారు చనిపోయినప్పుడు తల్లి ఈయన అక్కడికి వెళ్ళారండి. కలకత్తా వెళ్ళి 11 రోజులు. శోభన్ బాబు గారు మదర్ తెరీసా గారు చనిపోయినప్పుడు వెళ్ళారు సార్ 11 రోజులు అక్కడ ఉండి అంత్యక్రియ ఆ యొక్క బ్రతకార్యం జరిగేటి వరకు ఉండి ఆ ఆశ్రమంలో గడిపి వచ్చారండి. ఆయన అటువంటి మనిషి. ఆయన పేదవాళ్ళకి ఎంతో మందికి గుప్తదానాలు చేశారు. అనేక మందికి వాళ్ళ ఊర్లో చాలా మందికి గుప్తదానాలు చేశారు. చేసింది కుడి చేతి చేసింది ఎడ చేతి చెప్పుకునే మనిషి కాదు, నిగర్వి. నిజంగా ఆయన అభిమాని అవటం నా పూర్వజన్మ సుకృతం. నేను ఎప్పుడు ఇంకా శోభన్ బాబు గారే జీవిస్తాను. నా తుది శ్వాస వరకు నేను ఎప్పుడు చివరిగా అంటాను, ఒక కొమ్మకు పూచిన పువ్వులం కాకపోయినా ఓ అన్నయ్య నువ్వే నీతోటిదే లోకం, నువ్వే నా ఆశ, నువ్వే నా శ్వాస, నువ్వే నా ధ్యాస, అంటిల్ మై బ్లడ్ ఈజ్ రెడ్. జై శోభన్.
జై జై శోభన్. శోభన్ బాబు గారు, ఇప్పుడు యాక్చువల్ గా మీరు శోభన్ బాబు గారు లాగే తయారై వచ్చారు. చాలా అద్భుతమైన విషయాలు, అంటే చాలా మంచి విషయాలు చెప్పారు. తర్వాత ఒక డైలాగ్ చెప్పాలి లాస్ట్ లోనే, ఒక పాటకి డాన్స్, నేను శోభన్ బాబు గారు డాన్సులు చేస్తాను, డాన్స్ కూడా చేయాలి, వాయిస్ కూడా ఇస్తానండి. అదంతా చేయిస్తాను. రండి సార్, మీరు రండి.